హాయ్, నేను మీ లక్ష్మి అండి. ఈరోజు నేను కాకరకాయ ఇగురు ఫ్రై చేస్తున్నాను. ఈ కాకరకాయ ఇగురు ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ ఇగురు ఫ్రైకి కాకరకాయలు 1/2 కేజీ ఇలాగ కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్న దానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఇది కలిపేసుకోవాలి. కలిపి దీనికి మూత పెట్టేసి 15 నిమిషాలు ఊరనిద్దాము. ఇప్పుడు కాకరకాయలన్నీ ఇలా నీరంతా పిండుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ సేదంతా దీంట్లో వెళ్ళిపోతుంది. ఈ నీళ్ళల్లో ఇలా అన్నీ పిండుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైకి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల పల్లీలు వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి, పెద్ద స్పూను కొబ్బరి ముక్కలైనా వేసి వేయించుకోవచ్చు. ఇలా ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేగిన తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఇవి కలిపేసి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేగనీయాలి. ఇప్పుడు మనము పొడి చేసుకుందామండి. కొబ్బరి, పల్లీలు, నువ్వులు పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగినవేమో చూద్దాం. ఇవి మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకొని అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగనిచ్చి కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసేసుకొని వేగనీయాలి. అల్లం వెల్లిపాయ పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా వేగనిచ్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్లకు కొంచెం ఎక్కువ కారం వేసుకొని ఇది కలిపి మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనియాలి. ఇది మగ్గిపోయిందండి. ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ఇదంతా కలిపేసి మళ్ళీ ఒక అర నిమిషం మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి దీనికి మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడి వేసేసుకొని ఇది కలిపి 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఇది బాగా కలిపేసి మరొక అర నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇది మగ్గిపోయిందండి. దీనికి లాస్ట్కు కొత్తిమీర వేసేసుకోవడమే. కొత్తిమీర వేసేసుకొని కలిపేయడమే. ఇలా చేసుకున్న ఈ ఫ్రై ఇగురు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలు కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.